ఎదుర్కొన్నాడు. బట్ ఆ తర్వాత జరిగినటువంటి ఎన్నికల్లో 91,000 మెజారిటీతో గెలిచి రాష్ట్రంలోనే అతి భారీ మెజారిటీలో మంగళగిరి నియోజకవర్గం ఒకటిగా చేసుకుని ఈరోజు మంగళగిరిలో అపోజిషన్ ఎవరు అంటే పేరు కూడా చెప్పలేని స్థాయికి నారా లోకేష్ ఎదిగాడు. వాస్తవానికి వైసీపీ నుంచి మంగళగిరిలో అపోజిషన్ ఎవరు మీరు చెప్పండి. ఇప్పుడు ఈ వీడియో చూసేవాళ్ళు నారా లోకేష్ కు అపోజిట్ గా ఎవరు ఉన్నారు? ప్రతి నియోజకవర్గంలో ఎవరో ఒకళ్ళు ఉంటారు. కానీ నారా లోకేష్ కు అపోజిట్ ఎవరు చెప్పగలరా ధైర్యంగా? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పులివెందుల్లో ఆపోజిట్ ఎవరంటే బీటెక్ రవి. చాలా స్పష్టంగా ధైర్యంగా చెప్తారు కూటమి నాయకులు. గెలవడం ఓడిపోవడం తర్వాత సంగతి. బట్ ఈ రోజు నారా లోకేష్ కి ఆపోజిట్ గా వైసీపీ నుంచి ఎవరు అంటే క్యాండిడేటే లేనటువంటి పరిస్థితి. అంటే అక్కడ ప్రతిపక్షమే లేకుండా నారా లోకేష్ ఏకపక్షంగా ఎదుగుతున్నాడు అంటే నారా లోకేష్ కృషి అంటే ఓడిపోయిన చోటే ఏకపక్షంగా ఎదగలుగుతున్నాడు అంటే నారా లోకేష్ ఎంత ట్రాన్స్ఫార్మ్ అయ్యాడో, తనను తాను ఎంత మార్చుకున్నాడో ఒకసారి మన అందరం అర్థం చేసుకోవచ్చు. ఈ మ్యాగజైన్ మీద ఫోటో అనేది అంత ఈజీగా రాలా. విమర్శించే వాళ్ళు విమర్శించవచ్చు. బట్ నారా లోకేష్ మ్యాగజైన్ మీద ఫోటో అనేది అంత ఈజీగా రాలా. వాస్తవానికి గతంలో 2014-19 మధ్య నారా లోకేష్కి ఎమ్మెల్సీ ఇచ్చి ఆ తర్వాత మినిస్టర్ ఇస్తే చాలా విమర్శలు చేశారు. దొడ్డిదారిన నారా లోకేష్ని మంత్రిని చేశారు. తండ్రి కాబట్టి నారా లోకేష్ని కొడుకుని ప్రత్యక్ష రాజకీయాల్లో దింపకుండా దొడ్డిదారిని ఎమ్మెల్సీ ఇచ్చి చేసుకున్నారని చెప్పి అప్పట్లో విమర్శించారు. ఆ విమర్శలకు తగ్గట్టుగానే 2019 ఎన్నికల్లో నారా లోకేష్ ఓడిపోవడం జరిగింది. సో ఓడిపోయినప్పుడు ఇంకా దారుణమైనటువంటి ట్రోల్స్ ఎదుర్కొన్నాడు. పప్పు అనే ఒక ముద్రను బలంగా ప్రజల్లోకి తీసుకువెళ్ళి నారా లోకేష్ని చాలా అవమానించారు. అలాగే ఒకానొక దశలో ఇంగ్లీష్ మాట్లాడే నారా లోకేష్ తెలుగులో మాట్లాడటం కష్టమయ్యేది. కొన్ని పదాలు పలకలేనటువంటి పరిస్థితి ఉండేది. అలాంటి సమయంలో నారా లోకేష్ని తెలుగు కూడా మాట్లాడటం రాని వ్యక్తిగా చాలా దారుణమైనటువంటి ట్రోల్స్ చేస్తే, అంటే నేను ఇందాకే చెప్పినట్టుగా బహుశా పొలిటీషియన్లో అత్యధిక ట్రోల్స్ ఎదుర్కొన్నటువంటి వ్యక్తులలో నారా లోకేష్ మొదటి వరుసలో ఉంటాడు. సో ఏకదాటిగా 5 సంవత్సరాల పాటు ఓడిపోయిన తర్వాత మళ్ళీ ఎన్నికల్లో గెలిచే వరకు నారా లోకేష్ టార్గెట్గా ట్రోల్స్ చేస్తూనే ఉన్నారు. కానీ నారా లోకేష్ ఓటమి నుంచి పాఠం నేర్చుకున్నాడు. బహుశా నారా లోకేష్ ఓడిపోవడం కూడా నారా లోకేష్ మంచికేనేమో. తనను తాను మార్చుకున్నాడు. తన బాడీ షేమింగ్ ఏదైతే చేశారో ఈరోజు ఒకసారి లోకేష్ ఫోటో చూడండి. దీని మీద ఒక సినీ స్టార్కి ఏమాత్రం తగ్గని వ్యక్తిగా, సినీ స్టార్కు మించి నారా లోకేష్ ఉన్నాడు. అంటే ముందు తనను తాను మార్చుకున్నాడు, తర్వాత భాషను మార్చుకున్నాడు. ఒకప్పుడు నారా లోకేష్ ప్రెస్ మీట్ పెడితే 5-6 తప్పులు దొరలేవి. కానీ ఈరోజు జగన్ ప్రెస్ మీట్ పెడితే 10 తప్పులు దొరుకుతున్నాయి. నారా లోకేష్ 10 ప్రెస్ మీట్లు పెట్టినా కానీ ఒక్క తప్పును కూడా పట్టుకోవటం లేదు. ఈరోజు పప్పు అనే ముద్ర నారా లోకేష్కి లేదు. మీరు వైసీపీ ట్రోల్ చేసేటప్పుడు కూడా పప్పు అని నారా లోకేష్ని ట్రోల్ చేయాలంటే భయపడే స్థాయికి నారా లోకేష్ ఎదిగాడు. అంటే ఏ ట్రోలర్స్ అయితే తనను ట్రోల్ చేశారో ఆ వ్యక్తులు ఈరోజు ట్రోల్ చేయాలంటే భయపడే స్థాయికి నారా లోకేష్ ఎదగటం అనేది చిన్న విషయం కాదు, గొప్ప విషయమే. స్ఫూర్తి. ఈరోజు నారా రాజకీయాల్లోకి రావాలనుకునే యువతకు కావచ్చు, రాజకీయాల్లో మేము ఫెయిల్ అయిపోయామని బాధపడే వాళ్ళకి కావచ్చు, నారా లోకేష్ జర్నీ అనేది ఒక ఇన్స్పిరేషనల్ స్టోరీ. ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ నారా లోకేష్ లాంటి వాళ్ళని ఆదర్శంగా తీసుకోవాలి. పార్టీలను పక్కన పెడదాం. నేను రాజకీయాల గురించి, ఓటమి గురించి, కుంగిపోవడం గురించి నేను మాట్లాడుతున్నా. అందరికంటే ఎక్కువ నారా లోకేష్ కుంగిపోయి ఉంటాడు. తన తండ్రి అప్పటికే 3 సార్లు సీఎం. అలాంటి వ్యక్తి ఓడిపోయినప్పటికీ కూడా తన కొడుకును కూడా గెలిపించుకోలేకపోయాడనే ఏదైతే నింద ఉందో అది నారా లోకేష్ కూడా భరించలేనటువంటి నింద ఒక రకంగా. సో అలాంటి పరిస్థితుల నుంచి తనను తాను మార్చుకున్నాడు, భాషను మార్చుకున్నాడు. తరువాత కార్యకర్తలకు అండగా నిలబడ్డాడు. 2019 నుంచి 24 మధ్య తెలుగుదేశం పార్టీ కావచ్చు లేదా ఇతర పార్టీల కార్యకర్తలను వైసీపీ దారుణంగా హింసించింది. జగన్మోహన్ రెడ్డి టార్గెటెడ్గా ఎవరు ప్రశ్నిస్తే వాళ్ళని అరెస్టు చేసి ఈవెన్ 60-70 సంవత్సరాలు వయసు ఉన్నటువంటి రంగనాయకమ్మ అంటే వారిని కూడా కేసులు పెట్టి వేధించినటువంటి చరిత్ర ఉంది. సో అలాంటి సమయంలో కార్యకర్తలకు అండగా నిలబడ్డాడు. నేనున్నానని చెప్పి ఏ కార్యకర్త డిసప్పాయింట్ కాకుండా, ఒక కార్యకర్త అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళి పరామర్శించాడు, ఇంటికి వెళ్ళి కుటుంబాన్ని పరామర్శించాడు. ఆ వ్యక్తి బయటకు వచ్చే వరకు నాది బాధ్యత అని చెప్పి లీగల్గా ఫాలో చేసి ఆ వ్యక్తులను అర్ధరాత్రి అపరాత్రి అని లేకుండా బయటకు తీసుకువచ్చి కార్యకర్తలకు ధైర్యం నింపాడు. అంటే మన మీదకి ఎవరైనా వస్తే లోకేష్ అన్న వస్తాడు, నా మీద కేసు పెడితే లోకేష్ అన్న చూసుకుంటాడనే ఒక ధైర్యాన్ని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నింపగలిగాడు. ఆ ధైర్యమే 2024 ఎన్నికల్లో పార్టీ గెలవడానికి ప్రధాన కారణం. జగన్ను టార్గెట్ చేసి హింసించే కొంది రెచ్చించి పనిచేసింది టీడీపీ సోషల్ మీడియా. బికాజ్ నారా లోకేష్ అలాంటి ఇన్స్పిరేషన్ని సోషల్ మీడియాలో కావచ్చు, టీడీపీ కార్యకర్తల్లో కావచ్చు నింపటంలో సక్సెస్ అయ్యాడు. తర్వాత నాయకులు 2014-19 మధ్య నారా లోకేష్ నాయకులు నమ్మేవాళ్ళు కదా. నమ్మటం మీన్స్ సమర్థత ఉందా నారా లోకేష్కి? చంద్రబాబు నాయుడు ఏదో తీసుకొచ్చి కూర్చోబెట్టేశాడు, ప్రజలు యాక్సెప్ట్ చేస్తారా?
పార్టీని నడపగలరా, చంద్రబాబు గారి తర్వాత అంత సమర్థమైన వ్యక్తిగా నారా లోకేష్ ఉండగలడనే అనుమానాలు సొంత కార్యకర్తల్లోనూ నాయకుల్లోనూ ఉండేది. బట్ 2019లో ఓడిపోయిన తర్వాత నారా లోకేష్ కార్యకర్తలతో పాటు నాయకులకు కూడా దగ్గరయ్యాడు. అప్పుడే అర్థమైంది నారా లోకేష్ స్టామినా ఏంటి, నారా లోకేష్ విధానం ఏంటి అనేది ఆ రోజు నాయకులు అర్థం చేసుకున్నారు. ఈ రోజు మొన్న నారా లోకేష్ని వర్కింగ్ ప్రెసిడెంట్గా ప్రకటించినప్పుడు 100% కార్యకర్తలు 100% నాయకులు 100% నారా లోకేష్ని మనస్ఫూర్తిగా వర్కింగ్ ప్రెసిడెంట్గా అగ్రీ చేశారు. అంటే ఒకప్పుడు అనుమానం వ్యక్తం చేసే పరిస్థితి నుంచి ఈరోజు నారా లోకేషే మా ఫ్యూచర్ అనే స్థాయికి నారా లోకేష్ ఎదిగాడు అంటే, వాళ్ళ నమ్మకాన్ని చురగొన్నాడు అంటే అంత ఆషామాషిగా అయ్యే వ్యవహారం కాదు. తెలుగుదేశం పార్టీలో ఒకటి ఉంది, ఏంటో తెలుసా? అక్కడ కార్యకర్తలే పార్టీ అధినేత. చంద్రబాబు గారి చెప్పిన మాటను కూడా ధిక్కరించగలిగే ధైర్యం, దమ్ము తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ఉంది. అదేవిధంగా కార్యకర్తల నిర్ణయానికి తల వంచి నిర్ణయాన్ని మార్చుకునే తత్వం టీడీపీ అధిష్టానానికి ఉంది. సో ఇక్కడ అంటే అధిష్టానం డిక్టేట్ చేయలేదు, కార్యకర్తల్ని తెలుగుదేశం పార్టీలు అధిష్టానం డిక్టేట్ చేయలేదు, కానీ కార్యకర్తలు అధిష్టానాన్ని డిక్టేట్ చేయగలరు. ఇది తప్పు అయితే తప్పు అని చెప్తారు, సొంత పార్టీలో తప్పు జరిగితే తప్పు అని చెప్పే ధైర్యం తెలుగుదేశం పార్టీలో ఉంది. కానీ వైసీపీ పార్టీలో కావచ్చు, ఇతర పార్టీలో కావచ్చు అలాంటి పరిస్థితి ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ వైసీపీ పార్టీ, జగన్మోహన్ రెడ్డి కుక్క అంటే కుక్క, పంది అంటే పంది, అంతే. అది కుక్క కాదు పంది అనలేం, పంది కాదు కుక్క అనలేం. బట్ తెలుగుదేశం పార్టీలో అలా కార్యకర్తలను మభ్యపెట్టి కార్యకర్తల్ని వీళ్ళకు అనుకూలంగా కార్యకర్తలను పనిచేయండి అని చెప్పే సంస్కృతి తెలుగుదేశం పార్టీలో లేదు. నేను ఇందాకే చెప్పినట్టుగా కార్యకర్తలే పార్టీ అధినేతను కూడా డిక్టేట్ చేయగలిగే స్థాయి తెలుగుదేశం పార్టీకి మాత్రమే ఉంది. సో కార్యకర్తల నిర్ణయాన్ని శిరసాహించే పద్ధతి కూడా తెలుగుదేశం పార్టీలో ఉంది. కాబట్టే ఈ రోజుకి ఎన్ని అవాంతరాలు ఎదురైనా తెలుగుదేశం పార్టీ ఇలా బలంగా నిలబడగలిగింది. సో అలాంటి కార్యకర్తలు, నాయకులు కూడా లోకేష్ని అగ్రీ చేసే విధంగా 100% అగ్రీ చేసే వరకు కూడా ఆయన వర్కింగ్ ప్రెసిడెంట్ తీసుకోవాలి, తనను తాను నిరూపించుకున్నాడు. అక్కడితో అయిపోలా. యువగళం పాదయాత్ర నారా లోకేష్ జీవిత చరిత్రలో ఒక మైల్ స్టోన్గా మిగిలిపోయేది ఏదైనా ఉంది అంటే యువగళం పాదయాత్ర. తనను తాను మార్చుకుని, భాష మార్చుకుని కార్యకర్తలకి, నాయకులకి దగ్గరైన తరువాత జగన్మోహన్ రెడ్డి మీద యుద్ధం ప్రకటించి చేసినటువంటి పాదయాత్ర కూడా ఆషామాషిగా జరగల. దాదాపుగా 3000 కిలోమీటర్లకు పైగా 11 ఉమ్మడి జిల్లాల్లో దాదాపు 97 నియోజకవర్గాల్లో సాగినటువంటి పాదయాత్ర. 97 నియోజకవర్గాల్లో 90కి పైగా నియోజకవర్గాలు మొన్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలిచింది అంటే నారా లోకేష్ ఇంపాక్ట్ ఎలాగ ఉందో చూడండి. ఇదే పాదయాత్ర సమయంలో వచ్చినటువంటి ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ ఎన్నికలను తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకోగలిగింది అంటే అధికారంలో వైసీపీ ఉన్నప్పటికీ కూడా అది నారా లోకేష్ పాదయాత్ర ప్రభావం ఏంటనేది చెప్పడానికి ఉదాహరణ. లక్షలాది మందితో నారా లోకేష్ కలవటం, వారి బాధలు వినటం, ప్రతి 100 కిలోమీటర్లకి ఒక పునాది రాయి వేయటం, ఇప్పుడు అంటే ఒక హామీ ఇవ్వటం, ఆ హామీలను ఇప్పుడు నెరవేర్చుకుంటూ రావటం, ఇలా నారా లోకేష్ చేసినటువంటి యువగళం పాదయాత్ర అనేది ఈరోజు తన జీవితంలో ఒక మైల్ స్టోన్గా మారింది. ఆ రోజు నారా లోకేష్ని అడ్డుకోవడానికి జీవో 1 తీసుకొచ్చారు, బ్రిటిష్ కాలం నాటి జీవో తీసుకొచ్చారు. అలాగే నారా లోకేష్ మాట్లాడుతుంటే మైకు స్టూల్స్ లాక్కున్నారు. అలాగే నారా లోకేష్తో పాటు ఉన్నటువంటి యువగళం కార్యకర్తల్ని అరెస్టు చేశారు, కాన్వాల్ని పోలీసులు అడ్డుకున్నారు. నిలబడి మాట్లాడటానికి అవకాశం లేకపోతే బిల్డింగ్ ఎక్కి మాట్లాడినటువంటి పరిస్థితి. ఆయన బిల్డింగ్ ఎక్కి మాట్లాడేవాడు ఆయన. సో అంటే ఎంత ఇబ్బంది పెట్టినా పాదయాత్ర నారా లోకేష్ ఆపలేదు. ఇక ఇదే సమయంలో చంద్రబాబు గారి అరెస్టు తర్వాత నారా లోకేష్ వ్యవహరించినటువంటి తీరు తెలుగుదేశం పార్టీ ఎప్పుడు మర్చిపోదు. ఎందుకంటే ఒక కీలక నేత చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా చంద్రబాబు గారిని ఒక అక్రమ కేసులో అరెస్టు చేస్తే ఆ టైంలో జగన్మోహన్ రెడ్డి తెలుగుదేశం పార్టీని కకావికలం చేయాలి, పార్టీని చేల్చాలి, చంద్రబాబు బయటకు వచ్చే నాటికి పార్టీలో లుకలుకలు సృష్టించాలని విశ్వ ప్రయత్నం చేసినప్పటికీ కూడా నారా లోకేష్ ముందు ఆ పప్పు ఉడకలేదు. ఏ కార్యకర్త, ఏ నాయకుడు నారా లోకేష్ మాటను దాటలేదు. అదే సమయంలో కార్యకర్తల్ని, నాయకుల్ని కలుపుకుంటూ నారా లోకేష్ తీసుకున్నటువంటి నిర్ణయాలు తరువాత చంద్రబాబు గారి గొప్పతనం ఏంటో ప్రపంచానికి చెప్పే విధంగా వచ్చింది. ప్రతి విషయంలో నాయకుడు ఎవరైనా ఒక వ్యక్తి అరెస్ట్ అయితే అతని అవినీతి గురించి మాట్లాడతారు. హిస్టరీలో ఫస్ట్ టైం చంద్రబాబు గారు అరెస్ట్ అయితే ఆయన చేసిన అభివృద్ధి గురించి ప్రపంచ దేశాల్లో మొత్తం మాట్లాడుకునే విధంగా నారా లోకేష్ చేయగలిగాడు అంటే ఆయన వ్యూహాలు కావచ్చు, ఆయన స్ట్రాటజీ కావచ్చు, అంటే ఎంత సమర్థవంతంగా ఉన్నాయి అనడానికి ఉదాహరణ. అదే సమయంలో చంద్రబాబు గారు జైల్లో ఉన్నప్పుడే కూటమి కట్టడానికి, పవన్ కళ్యాణ్తో జట్టు కట్టడానికి నారా లోకేష్ తీసుకున్నటువంటి చొరవ కావచ్చు, అప్పుడు తీసుకున్నటువంటి నిర్ణయాలు కావచ్చు,
ఎంత కీలకంగా మారాయి అనేది మనం తర్వాత చూడగలిగాం. అంటే నారా లోకేష్ సమర్థత ఏంటనేది చంద్రబాబు గారి అరెస్టు సమయంలో మరొకసారి బయటపడింది. ఇక గెలిచారు భారీగా. ఏదైతే 5,000 ఓట్ల మెజార్టీతో మంగళగిరి నుంచి ఓడిపోయాడో అదే మంగళగిరి నుంచి 91,000 మెజార్టీతో గెలిచిన తర్వాత 2 కీలక శాఖలు తీసుకున్నాడు. ఒకటి విద్యాశాఖ, 2 ఐటీ శాఖ. 2 కూడా కత్తి మీద సొమ్ము లాంటివి. మిగతా శాఖలతో పోలిస్తే 2 కూడా, అంటే ఐటీ శాఖ తీసుకుంటే ఖచ్చితంగా రాష్ట్రానికి చేసిన అభివృద్ధి ఏంటి, తెచ్చిన పెట్టుబడులు ఏంటో ప్రజల కళ్ళ ముందు పెట్టాలో అప్పటికి 20 లక్షల ఉద్యోగాల హామీ ఇస్తున్నారు. ఇక విద్యాశాఖ అనేది దినదినగండం నూరేళ్ల ఆయుష్ లాంటిది. ఎప్పుడు ఏదో ఒక సమస్యలతో సతమతం అవుతూ ప్రైవేటు పాఠశాలలకు ఎప్పుడు కూడా పోటీ కానటువంటి పరిస్థితిలో ఉండే విద్యాశాఖను నారా లోకేష్ తీసుకున్నాడు. కానీ 2 శాఖల్లో కూడా విప్లవాత్మకమైనటువంటి మార్పులు వచ్చాయి. మొదటగా విద్యాశాఖ తీసుకుంటే 2 సంవత్సరాల నారా లోకేష్ కష్టం తర్వాత మొన్న జరిగినటువంటి 10వ తరగతి ఫలితాలలో ప్రైవేటు పాఠశాలలను కాదని రారాజుగా ప్రభుత్వ పాఠశాలలు నిలబడ్డాయి అంటే అది నారా లోకేష్ గొప్పతనం. విద్యా వ్యవస్థలో సమూల మార్పులు చేయడం దగ్గర మొదలుపెట్టి చివరికి 100 రోజుల ప్రణాళిక దగ్గర మొదలుపెట్టి విద్యా వ్యవస్థలో కొన్ని విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చారు. విద్యార్థులను గ్రేడులుగా విభజించి వారికి చదువు చెప్పడంతో పాటు అటు టీచర్లను ఇటు తల్లిదండ్రులను సమన్వయం చేసుకుంటూ ఎప్పటికప్పుడు సూచనలు సలహాలు ఇస్తూ ఉపాధ్యాయులను కేవలం విద్య చెప్పడానికి మాత్రమే పరిమితం చేసిన తర్వాత వచ్చినటువంటి ఫలితాలు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా పేపర్లో కావచ్చు, టీవీ ఛానల్స్లో కావచ్చు, అడ్వర్టైజ్మెంట్, ప్రభుత్వ పాఠశాలల పిల్లల అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చినటువంటి పరిస్థితి. ఎందుకంటే గతంలో ప్రైవేటు పాఠశాల పిల్లల అడ్వర్టైజ్మెంట్లే మీరు చూసుంటారు, కానీ ప్రభుత్వ పాఠశాల పిల్లల అడ్వర్టైజ్మెంట్లు మొట్టమొదటిసారిగా చూశారు. 600కి గాను 596, 97, 98 మార్కులు ప్రభుత్వ పాఠశాలల నుంచి విద్యార్థులు కైవసం చేసుకున్నారు అంటే అది నారా లోకేష్ గొప్పతనం. అక్కడితో అయిపోలేదు. మొన్న జరిగినటువంటి అడ్మిషన్స్లో 2026 జూన్లో జరిగినటువంటి అడ్మిషన్స్లో దాదాపుగా 3 లక్షల మంది విద్యార్థులు ప్రైవేటు పాఠశాలలు మానేసి టీసీలు తీసుకుని ప్రభుత్వ పాఠశాలలకు వచ్చారు అంటే అది విద్యా వ్యవస్థలో నారా లోకేష్ తీసుకొచ్చినటువంటి మార్పు. అలాగే గతంలో ప్రైవేటు పాఠశాలల కోసం రాజకీయ ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి రికమెండేషన్లు మనం చూసేవాళ్ళం. మా పిల్లోడికి ఒక ప్రైవేటు పాఠశాలలో సీట్ ఇప్పించండి, ఒక స్కూల్లో సీట్ ఇప్పించండి అని. కానీ హిస్టరీలో ఫస్ట్ టైం ప్రభుత్వ పాఠశాలల్లో సీట్ల కోసం రాజకీయ నాయకుల దగ్గరికి తల్లిదండ్రులు వెళ్ళే పరిస్థితి ఈరోజు వచ్చిందంటే ఖచ్చితంగా నారా లోకేష్ సాధించినటువంటి ఘనత అది. అలాగే నో అడ్మిషన్ బోర్డులు ఈరోజు ప్రైవేటు పాఠశాలల్లో కాదు ప్రభుత్వ పాఠశాలల్లో పెట్టారు అంటే అది నారా లోకేష్ సాధించినటువంటి సక్సెస్. సో విద్యా వ్యవస్థలో తీసుకొచ్చినటువంటి మార్పులకు ఇదే ఉదాహరణ. తన మంగళగిరి నియోజకవర్గంలో నిడమర్రులో ఒక మోడల్ ఇంటర్నేషనల్ స్కూల్ని నియమించారు. అలాంటిది నియోజకవర్గానికి ఒకటి నియమించాలి అనేది వాళ్ళ అభిప్రాయం. మోడల్గా తన సొంత డబ్బులతో, నారా లోకేష్ సొంత డబ్బులతో ఇంటర్నేషనల్ స్కూల్కి ఏ మాత్రం తీసిపోని విధంగా పాఠశాల నిర్మిస్తే ఆ పాఠశాలల్లో గతంలో ఉన్న విద్యార్థులకు ఇప్పుడు రెట్టింపు అవ్వటమే కాకుండా ఆ పాఠశాలలో సీటు కోసం రాజకీయ నాయకుల వద్దకు సిఫారసుకు వెళుతున్నటువంటి పరిస్థితి ఈరోజు మనం చూడొచ్చు. అంటే విద్యా వ్యవస్థలో వచ్చినటువంటి మార్పులకు ఉదాహరణ. 16,300 ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేసి విద్యార్థుల నిష్పత్తికి తగ్గట్టుగా ఉపాధ్యాయులను పాఠశాలల్లో పెట్టడం వల్ల రాబోయే రోజుల్లో మరిన్ని అద్భుత ఫలితాలు సృష్టించబోతున్నారు. మెగా డిఎస్సి తీస్తామని ఏదైతే హామీ ఇచ్చారో ఇచ్చిన హామీ కట్టుబడి 150 రోజుల్లో 300కు పైగా కేసులు వేసినా ఎదుర్కొని మెగా డిఎస్సి సమర్థవంతంగా నిర్వహించి ఈరోజు వాళ్ళందరూ కూడా ఉపాధ్యాయులుగా విధుల్లో చేరడానికి నారా లోకేష్ తీసుకున్నటువంటి చొరవ ప్రధానమైంది. సో విద్యాశాఖ వరకు అది. ఇక ఐటీ శాఖ అత్యంత కీలకమైనటువంటి ఐటీ శాఖ 20 లక్షల ఉద్యోగాలు అప్పటికే నారా లోకేష్ హామీ ఇచ్చి ఉన్నాడు. సో అలాంటి నారా లోకేష్ వచ్చిన తర్వాత ఈరోజు దేశానికి 100% పెట్టుబడులు వస్తే, అన్ని రాష్ట్రాలకు 100% పెట్టుబడులు వస్తే ఒక ఆంధ్రప్రదేశ్కు మాత్రమే 25% పైగా పెట్టుబడులు వచ్చాయంటే 1/3 పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్కి వచ్చాయి అంటే నారా లోకేష్ గొప్పతనమే. దావోస్ దగ్గర మొదలుపెట్టి నిన్న మొన్నటి వరకు సౌత్ కొరియా వరకు నారా లోకేష్ అనేక దేశాలు తిరిగి అక్కడ ఇన్వెస్టర్లను ఒప్పించి ఆంధ్రప్రదేశ్లో పరిస్థితులను మెప్పించి రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడంలో నారా లోకేష్ సక్సెస్ అయ్యాడు. ఈరోజు 1,00,000 కోట్లకు పైగా పెట్టుబడి పెడుతున్నటువంటి గూగుల్ డేటా సెంటర్ కావచ్చు, లేదా 1,00,000 కోట్ల పెట్టుబడి పెడుతున్నటువంటి రిలయన్స్ డేటా సెంటర్ కావచ్చు, అలాగే దాదాపు 1,00,000 కోట్ల పెట్టుబడి పెడుతున్నటువంటి ఆర్సిలాల్ మిట్టల్ కావచ్చు, అలాగే టీసీఎస్ కావచ్చు, కాగ్నిజెంట్ కావచ్చు, అలాగే హిందూజా గ్రూప్ కావచ్చు, ఇలా 1 కాదు 2 కాదు అనేక, రాయల్ ఎన్ఫీల్డ్ కావచ్చు, ఇలాంటి 1 కాదు 2 కాదు అనేక సంస్థలు, ఈవెన్ కేంద్రానికి చెందినటువంటి డిఫెన్స్ సంస్థలు కూడా ఈరోజు ఆంధ్రప్రదేశ్ వస్తున్నాయి అంటే
అది నారా లోకేష్ గొప్పతనం. సో పెట్టుబడుల్లో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారు. గత సంవత్సరం జరిగినటువంటి ఇన్వెస్ట్మెంట్ సదస్సులో, సిఐఐ సదస్సు విశాఖలో జరిగినటువంటి సదస్సులో 13.5 లక్షల కోట్ల పెట్టుబడులు, 613 ఎంఓయూలు కుదుర్చుకుని అందులో 30% పైగా ఎంఓయూలు ఇప్పుడు గ్రౌండ్ అయ్యి పనులు కూడా ప్రారంభించాయి. అంటే ఎంత వేగంగా ఎంఓయూలను గ్రౌండ్ చేస్తున్నారనడానికి ఇది ఒక నిదర్శనం. రాబోయే ఇప్పుడు నెక్స్ట్ జరగబోయే సిఐఐ సదస్సులో అంతకు మించిన పెట్టుబడులు వస్తాయనే ఆశాభావం కూడా వ్యక్తం చేశారు. ఇలా ఇండస్ట్రియల్కి సంబంధించి ఐటీ మినిస్టర్గా ఉద్యోగాలు సృష్టించడంలో సక్సెస్ అయ్యాడు. అలాగే విద్యాశాఖను తనదైన మార్పు తీసుకురావడానికి సక్సెస్ అయ్యాడు. అలాగే తనను తాను మార్చుకుని ఒక నిజమైన నాయకుడు. మొదట్లో 2014-19 మధ్య మంత్రిగా నారా లోకేష్ వచ్చినప్పుడు నారా చంద్రబాబు నాయుడు తనయుడిగా తనను రాజకీయాల్లోకి వస్తే ఈరోజు చంద్రబాబు గారి పేరుతో సంబంధం లేకుండా నారా లోకేష్ అనే ఒక వ్యక్తే ఒక బ్రాండ్గా ఎదిగి ఈరోజు ప్రముఖ మ్యాగజైన్ మీద నారా లోకేష్ ఫోటో ముద్రించి ఆయనే ఆంధ్ర రైజింగ్ స్టార్ అని చెప్పి ఆ పత్రిక దేశవ్యాప్తంగా ప్రకటన చేసిందంటే ఇదేమి ఆంధ్రప్రదేశ్కి పరిమితమైనటువంటి పత్రిక కాదు. ఈ పత్రికలో ఒక ఫోటో వచ్చినా, ఒక వార్త వచ్చినా దేశ రాజకీయాల్లో చర్చ జరుగుద్ది. అలాంటిది ఈరోజు నారా లోకేష్ గురించి చర్చ జరిగే స్థాయికి, పత్రిక మీద ఫోటో ఎంచుకుని ఆంధ్ర రైజింగ్ స్టార్గా అభివర్ణించే స్థాయికి ఎదిగాడు అంటే నారా లోకేష్ జర్నీ అంతా కూడా ఒక స్ఫూర్తిదాయకమైనటువంటి కథని. అందుకే చెప్పా, ఎవరైనా సరే రాజకీయాల్లోకి రావాలి అనుకున్నా, లేదా రాజకీయాల్లోకి వచ్చి మేము విఫలమయ్యామని ఎవరైనా బాధపడుతున్నా అలాంటి వారికి